హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. డే 3 ఆఫ్ వినాయక చవితి సెలబ్రేషన్స్ అండి. ఈ వీడియో అయితే ఇంకా ఈరోజు అయితే అన్నదానం ఉంటుంది. అందుకోసం ఇక్కడ కటింగ్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతూ ఉంది. వంట చేసే వాళ్ళు వంట చేస్తున్నారు, కటింగ్ చేసే వాళ్ళు కటింగ్ చేస్తున్నారు. ఇక్కడైతే మష్రూమ్స్ అన్నీ కట్ చేస్తున్నారు. వీళ్ళందరూ చాలా స్పెషల్గా పెడుతున్నారండి ఈ సంవత్సరం. అయితే ప్రతి సంవత్సరం మామూలుగా పెట్టేవాళ్ళు. కటింగ్ ప్రాసెస్ మొత్తం జరుగుతుంది ఇక్కడ చూడండి. ఆకాష్ కమ్ హియర్. సుమంత్ look here. ఏ బాలాజీ ఏ మొహం ఉండేది లేని ఎట్టు వస్తుంది. నాట్ గ్రూప్ 2 మ్యాన్. ఏనా ಇಲ್ಲಿ కలిపెట్టే బ్రోతా ಇಲ್ಲಿ ఆనంద్ ఇంకా ఇక్కడ మేము కూడా రెడీ అయ్యేసి వచ్చేసామండి. ఇంకా చరణ్ అయితే తీసుకొని వచ్చాను నేను. ఇంకా కొన్ని ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ అయితే తీసుకుంటున్నాము. ఇంకా భోజనాలు అయితే జరుగుతూనే ఉన్నాయండి. ఇంకా అందరూ కూర్చొని ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా ఆయన అయితే ఇక్కడ కడ్డీ ఉంటుంది కదా, ఇదైతే 300 రూపీస్ అంటండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, అందులో పొగ కూడా వస్తుంది. నిమజ్జనం అయ్యేంత వరకు ఉంటుంది. ఆల్రెడీ మన వీడియోస్లో అయితే దీని గురించి చెప్పున్నాను. ఇంకా అది ఆరిపోయింటే మళ్ళీ అయితే దానిపైన ధూపం పెట్టి ఇంకా వెలిగిస్తూ ఉన్నానండి. పిల్లల ఆటలకైతే హద్దులే లేవు. ఇంకా ఇవన్నీ జరుగుతూ ఉండగానే భోజనాల టైం కూడా అయిపోయిందండి. భోజనాల్లో అయితే మష్రూమ్స్ కర్రీ, ఇంకా కలర్ రైస్, పెరుగు చట్నీ, వైట్ రైస్, పప్పు, పచ్చడి, రసం, ఇంకా వడియాలు, అంటిపండు, ఇంకా మోత్చూర్ లడ్డు ఇవన్నీ అయితే పెట్టారండి. చాలా బాగా జరిగింది భోజనాలు అయితే. ఇంకా అందరైతే ఇక్కడ కూర్చొని తింటూ ఉన్నారు. ఇంకా వడియాలు కూడా పెట్టారు. ఇంకా ఇక్కడ అందరికీ సర్వ్ చేస్తున్నారండి. ఇంకా బంతి భోజనాలు ఏం కాదు, బఫే సిస్టమే పెట్టారు. ఇక్కడ భోజనాలు అయితే చాలా బాగున్నాయి, అందులో బాగా కూడా పెట్టారండి. ఎలా జరిగింది చూడండి మీరు కూడా అన్నదానము. ఇంతకీ మీ ఊర్లో అన్నదానం అయిపోయిందా లేదా? మా ఊర్లో అయితే ప్రతి సంవత్సరం కూడా 3వ రోజునైతే అన్నదానం పెడతారు. అందుకోసమే ఈ సంవత్సరం కూడా 3వ రోజునైతే అన్నదానం పెడుతున్నారు. ఇంకా ఇక్కడ మా మామ అయితే ఇంకా భోజనం పెట్టించుకుంటున్నారు. అందరం ఒక్కొక్కరుగా వచ్చేసి భోజనాలు అయితే ఫినిష్ చేసామండి. చాలా బాగున్నాయి భోజనాలు కూడా. ఏం కావాలా? ఏం కావాలి? రెండు కూడా పెట్టు పెట్టు పెట్టు. స్మైల్ మామా, బాసు స్మైల్, సుము స్మైల్. రేపు యూట్యూబ్లో వస్తలే పెద్దమ్మా.
యూట్యూబ్ లో వస్తావు రేపు. ఆకాష్ హాయ్. ఆకాష్ వీడియోలో పడినా. ఆకాష్ సీనా Sai, you are on YouTube. ఇట్రా నువ్వు ఇందాక కానీ అందరు పిల్లలకు వార్నింగ్ ఇచ్చినాం. దీపాలన్నీ ఆర్పుతున్నారు. రానా ఎనికి రానా చరణ్ అడు కూర్చో. చిరి హారతి ఇచ్చేయాలి. హారతి పోరా. సరే చెప్పు. ఇంకా భోజనాలు అయితే ఫినిష్ అయిపోయాయండి. ఇదైతే ఈవినింగ్ టైంలో మళ్ళీ మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి స్వామికి అయితే నైవేద్యం తీసుకొని వచ్చినాము. ఈరోజు అయితే సలాడాలు తీసుకొని వచ్చామండి. ఇంకా దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి మా ఆయన అయితే అందరికీ పంచుతున్నాడు ఇక్కడ. చదువుకోండి దిగండి. గంట తీరా, గంట తీసుకోండి రా. గంట కొట్టండి.
बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के, गौरी माता के, भू माता के, गो माता के, तुलसी माता के। ఇంకా హారతి అయితే ప్రతిరోజు ఈవినింగ్ టైంలో ఈ రకంగా హారతి అయితే ఇస్తారండి. చాలా బాగా చేస్తారు ఇక్కడ. ఇంకా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి కూడా ఈటింగ్ గేమ్ అయితే పెడుతున్నారు. ఇక్కడ అంటిపండ్లు తినే గేమ్ అయితే పెడుతున్నారు. పిల్లలందరికీ కూడా 2 అంటిపండ్లు అయితే ఇచ్చారు. అవైతే ఫస్ట్ ఎవరు తింటారో వాళ్ళు విన్నర్స్ అంటండి. అందుకోసమే ఇక్కడైతే గేమ్స్ కండక్ట్ చేశారు. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆర్జేకే యూత్ మాత్రము చాలా సపోర్టివ్గా చాలా బాగా గేమ్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తారు. పిల్లవాళ్ళకి పెద్దవాళ్ళకి ఇంకా ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ప్రతి ఒక్కరైతే గేమ్స్లో పాల్గొనవచ్చు. ఇంకా పాల్గొన్నామని చెప్పి వాళ్ళైతే ప్రోత్సహిస్తూ ఉంటారు. ప్రతి గేమ్లో కూడా పాల్గొనాలి కదా, అందుకోసమే ఇక్కడ పిల్లలందరూ కూడా ఈటింగ్ గేమ్లో పాల్గొంటున్నారండి. ఇంకా దీని తర్వాత అయితే గర్ల్స్ బ్యాచ్ ఉంటుంది. దాని తర్వాత లెమన్ స్పూన్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక్కొక్కటిగా మీరు వీడియో చూస్తూ ఉంటే ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతూ ఉంటుందండి మీకు. ఈ అబ్బాయి అయితే గెలిచాడు. ఇంకా నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి ఇంకా కొంచెం సైజ్ వారీగా గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ. చింటూ అన్న వీడియో కట్టవస్తాడు. సారీ చింటూ అన్న సైడ్కి రండి. ఓకే గోపి కొట్టేశాడు. గోపి చింటూ అన్న చూపిస్తాడు చూడండి. చేతులు కింద పెట్టారా? రెడీ, కూర్చోండి. 3, 2, 1 స్టార్ట్. చింటూ వాళ్ళు కూర్చోడు. నోరు తెచ్చి చూపించాలా? ఇంకా పిల్లలందరికీ ఈటింగ్ గేమ్ అయితే అయిపోయిందండి. ఇంకా ఇవన్నీ తీసేసి లెమన్ స్పూన్కి అయితే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా బ్యాచ్ వారీగా అయితే ఇక్కడ లెమన్ స్పూన్ ఏర్పాటు చేస్తున్నారండి. కింద పట్టు అయితే వేసేసారు. కొంచెం వయసుగా ఉన్న వాళ్ళకి ఒకసారి, దాని తర్వాత ఏజ్ వాళ్ళకైతే ఒకసారి కండక్ట్ చేశారు. చూడండి ఇక్కడ మేము కూడా ఆడుతున్నాము. పక్క పట్టినా నిమ్మగా ఇంటికి చేసుకోవడానికి ఒక్క నిమిషం. 3, 1 స్టార్ట్. వచ్చింది అప్పుడు కొట్టేసింది. ఏమైందిరా? చూసారు కదండి, ఇంకా లెమన్ స్పూన్లో అయితే ఒక అడుగు దూరంలో అయితే ఓడిపోయాము. మొన్న మ్యూజికల్ చైర్స్లో కూడా ఇలాగే అయితే ఓడిపోయాము. ఇంక ఏం చేద్దాం, గెలిపోవటం తప్పవు కదండి. ఇంకా సరేలే అని చెప్పేసి గమగైపోయాను. లెమన్ స్పూన్ మా ఆయన కూడా ఆడారు, గెలిచారు. దాంట్లో నేనైతే అప్పుడే ఇంటికి వచ్చేసాను. అందుకోసమే నేనైతే వీడియో తీసుకోలేకపోయానండి. ఎవరు వీడియోస్ అయితే తీయలేదు, అందుకే ఆ క్లిప్స్ అన్నీ కూడా నేను యాడ్ చేయలేకపోతున్నాను. ఇంకా ఇక్కడ బాటిల్ గేమ్ మా లక్ష్మీదేవి కూడా ఆడిందంట. నేనైతే అప్పుడు కూడా
లేను వీడియోస్, అందుకే నేను యాడ్ చేయలేకపోతున్నానండి. ఎవరు అయితే వీడియోస్ తీయలేదు, మేమే మాత్రమే తీసుకుంటూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి అందరికీ చెప్తున్నారు, మీరు బ్యాక్ సైడ్ కూర్చోంటే మీకు ఏం అర్థమవుతుంది, ఫ్రంట్ సైడ్కి వెళ్ళి చూస్తే కదా మీకు గేమ్ అర్థమయ్యేదంటుంటే నేనైతే ఇంకా ఇటు సైడ్కి అయితే వస్తున్నానండి. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా అయితే పాల్గొంటున్నారు ప్రతి గేమ్లో కూడా. కింద ఎలాగున్నాయో పైన అలాగే మనమైతే ఇక్కడ కూల్ డ్రింక్స్ సెట్ చేసిన వాళ్ళు విన్నర్స్. ఇక్కడైతే 3 ఛాన్సెస్ ఇస్తున్నారండి. దాంట్లో కూడా చాలామంది అయితే కన్ఫ్యూజ్ అయిపోయారు. మా లక్ష్మీదేవి కూడా అలాగే కన్ఫ్యూజ్ అయిపోయిందంట. ఫస్ట్ టైం అయితే చాలా బాగా కరెక్ట్గా పెట్టింది, కానీ ఇంకా ఛాన్స్ ఉందా అని అడిగింది. అందుకోసమే వాళ్ళు ఏం పలకలేదు కాబట్టి ఇంకా మళ్ళీ మార్చేసింది. అందుకోసం మా లక్ష్మీదేవి కూడా ఈ గేమ్లో అయితే ఓడిపోయింది. పిల్లలందరికీ కూడా అలాంటి గేమ్స్ అయితే పెడుతున్నారండి. చాలా ఉత్సాహంగా వీళ్ళు కూడా పాల్గొంటున్నారు. అందరు కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. చూడండి మీరు కూడా గేమ్స్ ఎలా జరిగాయని చెప్పేసి. ఎట్లా సాయి అది మామూలే బాటల్సే కదా, అంత టెన్షన్ ఎందుకు? బాబు అలా చెప్పకూడదు. వాసవి గోప ఆకాష్ హలో బాబు, మీకు పెట్టిన తర్వాత మీకు ఓకే అయితే ఓకే చెప్పండి. ఓకేనా? ఇంకా గేమ్స్ అన్నీ అయిపోయాయి. వీళ్ళైతే కోలాటాలు అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా డ్యాన్స్ కూడా వేస్తున్నారు చూడండి. ఇంకా పిల్లలు అయితే చాలా బాగా డ్యాన్స్ చేశారండి. ఇంకా డ్యాన్సెస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రతిరోజు అయితే నైట్ టైం క్రాకర్స్ కాలుస్తారండి. ఇక్కడ మా ఆయన అయితే క్రాకర్స్ కాల్చడానికి వెళ్ళాడు. ఇంకా ఇవి కూడా చాలా జాగ్రత్తగా అయితే పేల్చాలండి. ఎందుకంటే ఒక్క రవ్వ మినగర పడినా కూడా ఇంకా బట్టలు కానీ ఇంకా ఒళ్ళు కానీ అంతా కాలిపోతుంది. చాలా జాగ్రత్తగా అయితే పేల్చాలి. కానీ ఇలాంటివన్నీ కూడా చాలా సంతోషాన్ని ఇస్తాయండి మనుషులకి. అందుకోసమే ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎంజాయ్మెంట్ కోసం, సంవత్సరానికి ఒక్కసారే కదా అని చెప్పేసి. చూడండి మీరు కూడా.
ఇంకా అట్లా వచ్చేస్తుంది. కానీ నువ్వు బాగా ఎక్కువ ఇంకా క్రాకర్స్ కూడా పేల్చేసిన తర్వాత ఇంకా అందరైతే సరదాగా కూర్చొని మాట్లాడడము ఇవన్నీ అయితే చేస్తుంటారండి. రోడ్డు మీద డెకరేషన్ అయితే ఈ విధంగా చేశారు. మీరు లాస్ట్ వీడియోస్లో చూసింటే తెలుసుండేది మీకు. ఇదంతా డెకరేషన్ కానీ లైట్స్ కానీ ఇవన్నీ అయితే చాలా బాగా చేశారండి. డే 3 ఆఫ్ సెలబ్రేషన్స్ అండి ఇవన్నీ. ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా మీరైతే నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ కూడా చాలా బాగుండబోతున్నాయి. అందుకోసమే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని వీడియోస్ నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా చాలా గుర్తుగా ఉంటాయండి. పలానా సంవత్సరం ఈ విధంగా చేశాము అని చెప్పేసి. ఇదైతే 11వ సంవత్సరం అండి విగ్రహాన్ని అయితే గల్లీలో పెట్టడము. చాలా సంతోషంగా అనిపిస్తుంది. 11 సంవత్సరాల నుంచి ఏ అడ్డంకులు ఆటంకులు లేకుండా ఆర్జేకే యూత్ మొత్తం కలిసి వినాయక చవితిని అయితే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ప్రతి ఇయర్ కూడా అద్భుతంగా అయితే చేస్తున్నారండి. విగ్రహం అయితే ఈసారి చాలా బాగుంది. చాలా నచ్చింది నాకు కూడా. ఇదండి డే 3 ఆఫ్ సెలబ్రేషన్స్. ఇంకా అప్కమింగ్ వీడియోస్ అయితే చాలా బాగుంటాయి. మీరైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి, బాయ్.